వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతులు ఆందోళన చేపట్టారు. మెడికల్ వెటరనరీ కళాశాలను కోసం భూములు కోల్పోయినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఏ సత్యనారాయణ అధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని రైతులకు నచ్చజెప్పారు. నేను రాపియం లేను, వాళ్ళు కురువల్లే రాపించారు. అది నేను భూమి సర్వే కూడా కాలేదు. 2 ఎకరాలు పెట్టినారు, ఎకరాలు దుడ్లు వచ్చినాయి. ఇప్పుడు నిన్న న్యాయం జరిగేదాకా పోరాడదాం. 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం. గవర్నమెంట్ కు సహకరిస్తున్నాం సార్. మేము వ్యతిరేకంగా మేము కాము. ఈ పోలీసు సిబ్బంది కానీ వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది కానీ మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం. మేము వాళ్ళకి వెళ్ళక గొడవలకి ఏం దిగలేం సార్. మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అందరికి సహాయపడడానికి మేము ఉపయోగపడుతున్నాం. కానీ మధ్యలో మా పైసలన్నీ కట్ చేసి తినకమైంది సార్. ఇది న్యాయమా సార్? ఇది పద్ధతి? ఏం చేద్దాం మేము? అరిగో చేద్దామా సార్? అప్పాయిపల్లి గ్రామంలో 19 సర్వే నంబర్లో మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కోసం ప్రభుత్వం ఏదైతే సేకరిస్తున్నటువంటి భూమిని గత సంవత్సరం దాదాపుగా జనవరి నుండి ఈ జనవరి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నది. మేము ఈ 19 సర్వే నంబర్ భూమి ఏదైతే రోడ్డు సైడ్ ఉన్న భూమిని మా తాతల నుండి ముత్తాతల నుండి 60 సంవత్సరాల నుండి ఈ భూమిలో మేము కాసులు ఉండి చేసుకుని బతుకుతా ఉంటే ఈరోజు ప్రభుత్వము ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చినటువంటి భూమిని ఈరోజు మళ్లీ ఇందిరమ్మ రాజ్యంలో భూములు గుంజుకోవడం జరుగుతా ఉన్నది. అయినా కూడా సరే ప్రభుత్వం ఈరోజు మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల కడతామన్నందుకు స్వాగతించి ఈరోజు భూములు ఇవ్వడానికి సిద్ధమైతే ఈరోజు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయలు ఇవ్వకుండా ఎకరాకు 6 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి అసలు భూములు లేనటువంటి వాళ్ళు, ఇక్కడ రికార్డులు లేనటువంటి కొందరికి రాజకీయ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా 80 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఇక్కడ దోచుకొని స్కామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వాళ్ళందరి దగ్గర రికవరీ చేస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నిజంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం చేసేటువంటి నిజమైన రైతులకు న్యాయం చేసిన తర్వాత భూములు తీసుకోవాలని చెప్పి మేము గత 5-6 నెలల నుండి అడుగుతా ఉన్నాము, మాట్లాడుతున్నాము. ఈ విధంగా దౌర్జన్యపూరితంగా ఈరోజు మాకు పోలీసు మిత్రులు కూడా మాకెవరు వాళ్ళకి వ్యక్తిగతంగా మాకేం లేదు, వాళ్ళు కూడా మా సోదరులే. కానీ వాళ్ళ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా మొన్న లగచెర్లలో జరిగింది, నిన్న హెచ్సిలో జరిగింది, ఈరోజు అప్పాయిపల్లిలో ఈ విధంగా మేమేమంటున్నామంటే దౌర్జన్యంగా పోలీసులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతుంటే, పోరాటం చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. దేశ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి